జస్టిస్ యశ్వంత్ వర్మ. ఈయన ఢిల్లీ హైకోర్ట్ సిట్టింగ్ జడ్జి అనమాట. సిట్టింగ్ జస్టిస్ సారీ. మన లోయర్ కోర్ట్స్‌కి జడ్జెస్ అంటాం. అలాగే హైయర్ కోర్ట్స్‌కి జస్టిస్ అంటాం. అయితే ఈ జస్టిస్ వాళ్ళ ఇంట్లో 14థ్ మార్చ్ 2025న ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. వీళ్ళ ఇంటి యొక్క స్టోర్ రూమ్‌లో. అయితే అప్పుడు ఫైర్ ఫైటర్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఆ ఫైర్‌ని కంట్రోల్ చేస్తుండంగా వాళ్ళు సెమీ బంట్ కరెన్సీ నియర్లీ 5,00,00,000 వర్త్ ఆ కరెన్సీని చూసి ఆశ్చర్యపోయారు. అయితే ఈ విషయం మీద జస్టిస్ గారికి గాని, అలాగే వాళ్ళ యొక్క స్టాఫ్‌కి గాని ఎలాంటి అవగాహన లేదంట. ఈ విషయం తర్వాత జస్టిస్ గారు ఎవరైతే యశ్వంత్ వర్మ గారున్నారో ఆయన అలహాబాద్ హైకోర్ట్‌కి ట్రాన్స్‌ఫర్ చేయబడ్డారు. ట్రాన్స్‌ఫర్ చేయబడిన తర్వాత 51st చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు 3 మెంబర్ ఎంక్వైరీ కమిటీని ఎయటం జరిగింది. ఆ ఎంక్వైరీ కమిటీ గూడా నిజంగానే ఆ డబ్బు ఉన్నట్టు భావించారు. యశ్వంత్ వర్మ గారు నిజంగానే దాంట్లో అవగాహన ఉండి, అవగాహన లేదు అన్నట్టు చెప్పారని 3 మెంబర్ కమిటీ భావిచ్చింది. దీని తర్వాత జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు జస్టిస్ యశ్వంత్ వర్మని రిజైన్ చేయమని కోరారు. కానీ ఆయన డినై చేయటంతో